హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 7th సోషల్లో 8th చాప్టర్ పారిశ్రామిక విప్లవం గురించి చెప్పుకుందాం. పారిశ్రామిక విప్లవం చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సాధారణ శకానికి పూర్వం 1500 నుండి 1800 సంవత్సరాల మధ్య కాలంలో ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహువిధాలుగా వృద్ధి చెందింది. యూరోపియన్ వర్తకులు సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రారంభించి వస్త్ర పరిశ్రమకు అవసరమైన సామాగ్రిని ఉత్పత్తి చేయుటకు చేతి వృత్తి వారికి, చిన్న రైతులకు ముందుగా చెల్లింపులు చేసేవారు. నూలు వడకడంలో దశలు: ముడి నూలు కొనడము, నూలు వడికే వారి దగ్గరికి తీసుకెళ్లడం, తర్వాత నేత పని వారి దగ్గరికి తీసుకెళ్లడం, తర్వాత వస్త్రం శుభ్రం చేసే పుల్లర్స్ వద్దకు తీసుకెళ్లడం, చివరిగా రంగులద్దడం. ప్రతి వర్తకుడు వస్త్రాల తయారీలోని ప్రతి దశలోనూ 20 నుంచి 25 మంది చేతి వృత్తి పనివారిని వినియోగించేవారు. కొంతకాలానికి వస్త్ర వ్యాపారులు చేతి వృత్తి పనివారిలో ప్రతి ఒక్కరింటికి వెళ్లకుండా వీరందరినీ ఒకచోటుకి తీసుకువచ్చి తమకు కావాల్సిన విధంగా వస్తూత్పత్తి చేయించేవారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన పని కేంద్రాలను కర్మాగారాలని పిలిచేవారు. అంతకుముందు ఎవరింటికి వాళ్ళు ముడి సరుకుని తీసుకెళ్ళి తయారు చేసేవాళ్ళు. అట్లా కాకుండా ఈ వర్తకులు ఏం చేయడం మొదలుపెట్టారు? ఈ పని చేసే వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అక్కడే పని చేయించడం ప్రారంభించారనమాట. ఈ పని కేంద్రాలని కర్మాగారాలని పిలిచేవారనమాట. ఈ విధంగా హస్తకళాకారునిపై వర్తకుని ఆధిపత్యం పెరిగింది. ఈ దశను పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అంటారు. చూసారా, హస్తకళాకారులు అంతకుముందు స్వేచ్ఛగా పనిచేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ వర్తకులు అందరిని ఒక దగ్గరికి చేర్చి పనిచేయించి కర్మాగారాలలో పెట్టి పనిచేయించడం ప్రారంభించారో అప్పుడు ఈ వర్తకులపైన ఆధిపత్యం అనేది పెరిగిందనమాట. దీన్ని పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అని అంటారు. ఓకే, నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం ప్రారంభం 1750 నుంచి 1850 మధ్యలో. ఓకేనా, చూద్దాం. 1750 సంవత్సరంలో వస్తువుల తయారీలో, రవాణాలో, ప్రజా రవాణాలో యంత్రాల వాడుక, ఆవిరి శక్తి వినియోగం పెరిగాయి. ఎప్పుడు? 1750 సంవత్సరంలో. ఈ రోజున మనం ఎన్నో యంత్రాలను, యంత్రంతో తయారు చేసిన వస్తువులను వినియోగిస్తున్నాం. ఇదే బ్రిటన్లో యాంత్రిక దశకు ప్రారంభం. ఓకే, మనం ఇప్పుడు వాడుతున్న మిషనరీస్ అన్నీ కూడా బ్రిటన్లో స్టార్ట్ అయినటువంటి యాంత్రిక దశ నుంచి ప్రారంభమైనాయి. చాలా కాలానికి ఎక్కువ నూలును తక్కువ కాలంలో వడికే యంత్రాన్ని కనుగొన్నారు. ఓకే, కొంత టైం తర్వాత వీళ్ళు అతి తక్కువ టైంలోనే ఎక్కువ నూలును వడికే యంత్రాలని కనుక్కున్నారనమాట. జేమ్స్ వాట్ ఇంగ్లాండ్ దేశపు హస్తకళాకారుడు. నీటి ఆవిరికి భారీ బరువులను కదిలించే శక్తి ఉందని ఇతను గుర్తించాడు. ఈయన జేమ్స్ వాట్ ఇంగ్లాండ్ దేశపు హస్తకళాకారుడు అంట. నీటి ఆవిరికి భారీ బరువులను కదిలించే శక్తి ఉందని ఇతను గుర్తించాడు. నెక్స్ట్, ఈ ఆలోచనతోనే జేమ్స్ వాట్ మానవ జంతు శక్తి అవసరం లేకుండా ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని తయారు చేశాడు. దీనికి బౌల్టన్ అనే పారిశ్రామికవేత్త మూలధనం సమకూర్చాడు. అంతేగాక వాట్కు జీతం చెల్లించి వచ్చిన లాభాలలో 2/3 వంతు బౌల్టన్, 1/3 వంతు వాట్ పంచుకున్నారు. క్రీస్తు శకం 1750-1850 మధ్యకాలంలో ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతి ఆవిర్భవించింది. ఆవిరి శక్తి వాడకం పెరిగింది. ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి నిర్వహణ చేసే వ్యక్తులను పెట్టుబడిదారులని అంటారు. వీరు యంత్రాల కోసం, శ్రామికుల కోసం మూలధనాన్ని వ్యయం చేస్తారు. శ్రామికులు జీతం కోసం పనిచేస్తారు, కానీ ఉత్పత్తి మీద వీరికి అధికారం లేదు. ఫ్యాక్టరీలలో పిల్లలతో 12 గంటలు పనిచేయించేవారు. ఈ విధంగా పనిచేయించుటను ఆపుటకు అనేక ఉద్యమాలు చేయగా వాటి ఫలితంగా బాల కార్మిక వ్యవస్థను యూరప్ మరియు అమెరికాలో 1936 తర్వాత నిషేధించారు. చూడండి, బాల కార్మిక వ్యవస్థ అని వింటున్నాం కదా, ఆ వ్యవస్థని తీసేయడానికి ఇక్కడ చేసినటువంటి అనేక ఉద్యమాల ఫలితంగానే అమెరికా 1936లో దీన్ని నిషేధించిందనమాట. కొత్త యంత్రం వచ్చిన ప్రతిసారి కొందరు తమ ఉపాధి కోల్పోయేవారు. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. గనుల కార్మికులు సంఘాలుగా ఏర్పడి అనేక పోరాటాలు చేశారన్నమాట. వీరి డిమాండ్లు రోజుకు 8 లేదా 10 గంటలు, అధిక వేతనాలు,
14 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించకపోవడం మొదలైనవి. అనేక యంత్రాలు వచ్చేసిన తర్వాత వీళ్ళకి పని కూడా తగ్గింది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి కార్మికులుగా పడేయడం జరిగిందనమాట. దాంతో వాళ్ళని 12-15 గంటలు పని చేయించేవారు. సో ఈ సంఘాలుగా ఏర్పడి వీళ్ళంతా చేసిన ఉద్యమాల యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, రోజుకి 8-10 గంటలు మాత్రమే పని చేయించాలి, అధిక వేతనాలు ఇవ్వాలి, 14 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించకూడదు అనే డిమాండ్లుగా పెట్టుకొని వీళ్ళు ఉద్యమాలు చేయడం జరిగింది. పారిశ్రామిక విప్లవ కాలం నాటి చిత్రాలు లోహాలపై రసాయనిక పదార్థాలను ఉపయోగించి రూపొందించారు. ఫ్యాక్టరీల్లో యంత్రాలు నడవడానికి శక్తి కోసం ప్రాథమికంగా పరిశ్రమలు బొగ్గు మీద, నీటి ఆవిరి మీద ఆధారపడ్డాయి. తర్వాత థర్మల్, విద్యుత్ శక్తి, పెట్రోల్, డీజిల్, గ్యాస్, అణుశక్తి, సౌరశక్తి మొదలైన వాటి నుంచి ఉపయోగిస్తున్నారు. మొదటగా అయితే బొగ్గు మరియు నీటి ఆవిరి మీదనే ఆధారపడ్డారు ఈ యంత్రాలన్నీ నడవడానికి. ఆ తర్వాత ఈ పెట్రోల్, డీజిల్, థర్మల్ పవర్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్, జల రవాణా రోడ్డు రవాణాలోని వ్యయాన్ని 1/3 వంతుకు తగ్గించింది. రోడ్డు రవాణా ఎక్కువ ఖరీదైనది, జల రవాణా తక్కువ వ్యయంతోనే జరుగుతుందన్నమాట. కదిలే యంత్రానికి ఆవిరి యంత్రాన్ని వాడటం రవాణా రంగంలో భారీ మార్పులకు తెరతీసింది. చూడండి, కదిలే యంత్రానికి ఆవిరి యంత్రాన్ని వాడటం వలన రవాణా రంగంలో భారీ మార్పులకు తెరతీసింది. జార్జ్ స్టీవెన్సన్ చలనశక్తి యంత్రము లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు గల 64 కిలోమీటర్ల మార్గాన్ని గంటకు 46 కిలోమీటర్ల వేగంతో భారీ సామాగ్రిని తీసుకెళ్ళింది. ఓకే, చూడండి, మొదటగా కనిపెట్టిన ఈ కదిలే యంత్రము ఒక 64 కిలోమీటర్ల మార్గాన్ని గంటకి 46 కిలోమీటర్ల వేగంతో భారీ సామాగ్రిని తీసుకెళ్ళిందనమాట, లివర్పూల్ నుంచి మాంచెస్టర్ వరకు. ఓకే, నెక్స్ట్, 1840లో జాన్ థాడన్ మెక్డమ్ కంకర రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నాడు. వావ్, చూడండి, ఇప్పుడు వాడుతున్నటువంటి మనం సిమెంట్ రోడ్లు అంటాం కదా కంకర రాళ్లతోని, దాన్ని 1840లో జాన్ థాడన్ మెక్డమ్ అనే అతను ఈ కంకర రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నాడు. ఈ విధానం రోడ్డు నిర్మాణంలో మైలురాయి. ఇది కనిపెట్టబడిన సంవత్సరము 1840. నెక్స్ట్, 20వ శతాబ్దపు తొలినాళ్లలో రైట్ సోదరులు విమానాన్ని కనుగొనడంతో వాయు రవాణా ముఖ్య రవాణా మార్గంగా ఏర్పడింది. 20వ శతాబ్దపు తొలినాళ్లలో రైట్ సోదరులు విమానాన్ని కనుగొనడంతో వాయు రవాణా ముఖ్య రవాణా మార్గంగా ఏర్పడింది. నెక్స్ట్, యూరోపియన్లు ముడి పదార్థాలు లభించే దేశాలను ఆక్రమించుకున్నారు. తమ మాతృదేశాలుగా పరిగణించబడిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, హాలండ్, ఇతర యూరోపియన్ దేశాలు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలలో వలసలను ఏర్పాటు చేసుకున్నాయి. నెక్స్ట్, ఏ దేశపు సహజ వనరులు ఇతర దేశాల ప్రయోజనాల కోసం వినియోగమవుతూ ఉంటాయో ఆ దేశాన్ని వలస దేశంగా పేర్కొంటారు. అంతే కదా. నెక్స్ట్, క్రీస్తు శకం 18వ సంవత్సరంలో నాటి ప్రపంచంలోని యూరప్ దేశాల వలసలు అత్యధికంగా భారతదేశంతో సహా తీర ప్రాంతాల్లో ఉన్నవి. ఓకే, ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిందండి. If you like the video, don't forget to like, share and subscribe to our channel, and don't forget to comment your suggestions and opinions. Thanks for watching and subscribe for more videos.